ఎన్ అన్నమ్మ మీ యొక్క డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ కాలేజ్ నేమ్ అవి చెప్తే అటెండెన్స్ అనేది వేసుకోవాలి. All of you, how are you all? బాగున్నారా? ఎస్ఎం బాగున్నా సార్, మీరు సార్? బాగున్నాను నమస్కారం, థ్యాంక్ యూ. సో అన్న దేవకి, ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం యు ఆర్ అటెండింగ్ ద క్లాస్. ఈరోజు మొదటి రోజు అనుకుంటున్నాను. సో రోజు క్లాసెస్కి ఈ 10 o'clockకి అటెండ్ అవ్వండి. నా అటెండింగ్ టైం. అండ్ ఎక్కడైనా మీరు కూర్చున్నారు అనుకుంటున్నాను. నోట్స్ బుక్ పెట్టుకొని ఏదైనా చెప్పినటువంటి పాయింట్స్ని నోట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టు చూసుకోండి, ఒక కామ్ ప్లేస్ ఉండేటట్టు. అండ్ ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ వెన్ ఎవర్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ టు యూ. ఏదైనా క్వశ్చన్ అడిగితే ఒకవేళ వాయిస్ అయినా చెప్పండి, లేదంటే చాట్ బాక్స్ లో ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వండి. So that will be good for you and for us also that you are here in the class. So if you don't talk anything, we will not understand. మీరు ఏది మాట్లాడకపోతే మాకు అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఉన్నారా లేదా, లేకపోతే మేము చెప్తుంది వినిపిస్తుందా లేదా అన్నది కొంచెం క్వశ్చన్గా ఉంటుంది అన్నమాట. సో ట్రై టు రెస్పాండ్. In the previous classes, we have been learning about daily activities. సో అన్నమ్మ ఉన్నావా సార్? ఉన్నాను సార్. టెల్ మీ. బ్రేక్. సార్ బ్రేక్ అంటే ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకున్నాం కదా ఇప్పుడు. సో దీని వల్ల ఏమవుతుంది సార్? ఇప్పుడు దాకా కాసేపు రిలాక్స్ తీసుకోవచ్చు, ఇంకా క్వశ్చన్స్ కట్టారా కాసేపు తప్పించుకోవచ్చు అని అనుకుంటాం సార్. ఓకే, సరే, గుడ్ ఆన్సర్. సో బ్రేక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే, మనం మన మైండ్ని మనం చేస్తున్న వర్క్ నుంచి కొంచెం పక్కకి పెట్టడం వల్ల మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. తర్వాత మన కలీగ్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుంది, కొంచెం చురుగ్గా తయారవుతుంది. అయితే ఎక్కువ మళ్ళీ ఫన్లోకి వెళ్ళిపోయామనుకోండి, తర్వాత క్లాస్ వినలేము, తర్వాత వర్క్ చేయలేము. బట్ ఏదో కొద్దిగా ఆ క్షణంలో. తర్వాత బ్రేక్ టైంలో సాధారణంగా చాలా మంది ఎంప్లాయీస్కి, ఏదో మీరు కూడా పెద్ద పెద్ద స్కూల్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు చూసుకుంటారు, మధ్యలో టీ ఏదో కాఫీ క్యాంటీన్ ఏమైనా ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఏమైనా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎనర్జీ పెరుగుతుంది, అవునా కదా? ఎనర్జీ బూస్ట్ అవుతుందంటే కదా, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఇలా మనం చేసుకోవడానికి అవుతుంది. తర్వాత సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ అనీజినెస్, ఒక 2 గంటలు అలా కూర్చుని ఉండటం వల్ల మన శరీరం కూడా కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది. సో లేచి అలా వెళ్ళి రావటం వల్ల మేబీ యూ నీడ్ టు గో టు ద రెస్ట్ రూమ్, సో ఇలాంటివి ఏమైనా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ కంప్లీట్ ఆల్ దట్, అవన్నీ చేసుకొని మరలా యూ కెన్ రీగెయిన్ యువర్ స్పిరిట్. వర్క్ చేయాలి, లేదా చదువుకోవాలి, క్లాస్ వినాలి అన్నటువంటి స్పిరిట్ మనలో పెరగడానికి బ్రేక్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అందుకనే బ్రేక్స్ అనేటువంటి మనం ప్లాన్ చేసుకోవాలి. సో అలా ఇంటి దగ్గర ఎప్పుడైనా మనం పని చేస్తున్నా, ఇంటి దగ్గర చదువుతున్నా కూడా మనం అది చేస్తాం కదా. సో అట్ ఏ స్ట్రెచ్ రోజంతా చదువుతూ కూర్చోలేము మనం. సో మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం, ఆ బ్రేక్ మనకి ఉపయోగపడాలి. దెన్ బ్యాచ్ సిమిలర్ వర్క్ టుగెదర్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. బ్యాచ్ సిమిలర్ వర్క్ టుగెదర్ అంటే కొన్ని పనులు మనకి ఎలా ఉంటాయి, ఒకేలా ఉంటాయి అన్నమాట.
కొన్ని పనులు మనం చేసే పనులు, రోజువారీ చేసే పనులు కొన్ని ఒకేలాగా ఉంటాయి, లేదా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. సో అలాంటి వాటిని మనం చక్కగా ప్లాన్ చేసుకుని చేసుకోవాలి. సో ఏ పని నేను వెంటనే చేసుకోవచ్చు, పక్కన చేసుకోవచ్చు, లేదా ఒకదానితో ఒకటి చేసుకోవచ్చు. అలాంటి వాటిని మనం ఒక బ్యాచ్ లా చేసుకోవాలన్నమాట. అంటే వాటిని ఒక గ్రూప్ లా పెట్టి మనం చేసుకుంటే మనం టైం సేవింగ్ అవుతుంది, మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ బ్యాచింగ్ సిమిలర్ వర్క్. ఒకేలాగా ఉండేటువంటి వర్క్ ని మనం ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, set hard limits on certain activities. Set hard limits on certain activities. సో మనం చేసే కొన్ని పనుల పైన కొంత లిమిట్ మనం పెట్టుకోవాలి. హార్డ్ లిమిట్, అది మనకి కష్టం అనిపించవచ్చు, బట్ వీ హ్యావ్ టు. అది టైం లిమిట్ అవ్వచ్చు, ముఖ్యంగా టైం లిమిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడతాం మనం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్ అంటే ఇష్టం మీకు. సో క్రికెట్ ఆడడానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, మనం ఆ రోజంతా ఉండిపోతాం అక్కడే, ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదా మధ్యాహ్నం ఎలా వచ్చి అలా తినేసి అలా వెళ్ళిపోతాం కనిపించి. సండే వచ్చింది మనం ఇంటితో ఉన్నామంటే అమ్మ నాన్నలకి ఎంతో కోపం ఆ రోజు, వీడి ఇంటి కొట్టే ఉండడు, తిరుగుతూనే ఉంటారు అని చెప్పేసి. సో అలా కాదనమాట. అంటే ఇదేనే కాదు, ఎగ్జాంపుల్ ఎనీథింగ్, ఏ పని చేసినా దానికి మనం ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఒక టైం లిమిట్ కానీ ఎనీ అదర్ లిమిట్, ఏదైనా ఎక్స్టెండ్ దాటకూడదు. ఒక హద్దు దాటకుండా హద్దులు మనం పెట్టుకొని చేసుకోవాలి. దెన్ షెడ్యూల్ యువర్ ఈమెయిల్ అండ్ IM time or create office hours. సో దీని మీనింగ్ ఏంటంటే, మెయిల్స్ కానీ మనం ఎవరికైనా పెట్టాలి, పంపించాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. అంటే పలానా టైం, ఒక రోజులో ఒక 1 hour నేను మెయిల్స్ చదివి వాటికి రెస్పాండ్ అవ్వటానికి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ టైంలో నేను మెయిల్స్ రెస్పాండ్ అవుతాను. సో మనం అనుకున్నాం చూసారా, ఏ టైంలో ఏం చేయాలి. సో మనం కొన్నిసార్లు అందరికీ అన్ని టైంలో మనం ఫోన్ చేయలేం కదా. ఈ టైంలో అయితే నేను So next, use GTD to build a habit of staying organized. GTD అంటే ఏంటి తెలుసా? Use GTD to build a habit of staying organized. GTD is a short form. GTD అంటే ఒక షార్ట్ ఫామ్ అనమాట. దేని షార్ట్ ఫామ్ అంటే, G for getting, T for things, D for done. ఓకే, GTD అంటే గెట్టింగ్ థింగ్స్ డన్. గెట్టింగ్ థింగ్స్ డన్ అంటే మనం ఏదైతే జరగాలనుకుంటున్నామో అది జరగాలి అని అంటే, ఓకే, దానికి మనం యూస్ GTD టు బిల్డ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్టేయింగ్ ఆర్గనైజ్డ్. మనం ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి, చక్కగా ప్రణాళికలు వేసుకునే, ప్రణాళికాబద్ధంగా మన జీవన శైలిని ఉంచుకోవాలన్నమాట. సో అప్పుడు మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో, దట్ వీ కెన్ ఈజీలీ గెట్ ఇట్ డన్. సో ఈ 12 పాయింట్స్ మనల్ని ఒక ప్రొడక్టివ్గా మనం చక్కగా ఎదగటానికి, ఓకే, మనం మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో మార్నింగ్ మనం ఎస్పెషల్లీ మనం చేసేటటువంటి ఆ చిన్న చిన్న పనులు మనకి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. దెన్ వీఆర్ కంటిన్యూయింగ్. రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అకంప్లిష్మెంట్స్ అండ్ రైట్ డౌన్ 3 good things that happen.
ఇది మేబీ పడుకునే ముందు మనం చేయొచ్చు. ఎవరికైనా ఈ అలవాటు ఉందేమో. డైరీ రాస్తారు ఎవరైనా? అలవాటు ఉందా? డైరీ రాస్తే అలవాటు ఉందా? ఈ రోజు ఏం జరిగింది, ఏదైనా మంచి జరిగింది, ఏదైనా అనుకోని జరిగింది, నువ్వు బాధపడ్డావు లేదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు, ఇలాంటివన్నీ మనం రాసుకుంటాం అనమాట డైరీలో, డేట్ ఇవన్నీ వేసుకుని. సో ఇక్కడ ఏంటంటే రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అకంప్లిష్మెంట్స్ అండ్ రైట్ డౌన్ 3 గుడ్ థింగ్స్ దట్ హ్యాపెన్. సో ఆ రోజులో ఒక రోజులో నువ్వేదైనా సాధించగలిగావా? సాధించగలిగితే దాని మీద కొంతసేపు ఆలోచించి అండ్ రైట్ డౌన్ 3 గుడ్ థింగ్స్ దట్ హ్యాపెన్. ఆ రోజు మనం చేసిన ఏవైనా ఒక మంచిగా 3 పనులని మనం నోట్ చేసుకోవాలండి. ఎందుకు ఇది? దీనివల్ల ఉపయోగం ఏముంటుంది? మాట్లాడతారు ఎవరన్నా? అంటే నేను చేసినటువంటి మంచి పనుల గురించి ఆలోచించి వాటిని నోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? నేను సాధించినటువంటి వాటి గురించి ఆలోచించుకొని అవి రాసుకుంటే నాకు ఏ రకంగా ఉపయోగపడతాయి? ఆన్సర్? ఎనీ ఆన్సర్? కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ యూ? ఎవరైనా చెప్తారా? చెప్పు. చెప్దామంటే డైరీ అంటారా రాయి సార్, కానీ చెప్పండి సార్ మామూలుగా. అసలు డైరీ నేను రాయను సార్, కానీ మామూలుగా చెప్తాను అంటున్నాను సార్. ఓకే సార్ నాకు ఎస్ఏ అని కోరిక సార్. అది ఒకవేళ మనం మర్చిపోవాలన్నా చేసుకున్నా డైరీ అప్పుడు గుర్తొస్తుంది కదా సార్ మనకి. మనం ఎంత సిచ్యువేషన్ లో ఉన్నా మనం నైట్ మార్నింగ్ ఎంత కష్టపడినా నైట్ అలాగో కూల్గా ఉంటాం కాబట్టి డైరీ రాసే అలవాటు ఉంటే డైలీ అలాగే రాసుకుంటాం కాబట్టి ఓపెన్ చేసినప్పుడు పేజీలో లైన్ గా తిరిగేస్తాం కదా సార్. ఆ టాపిక్ దొరికింది సార్ మనకి. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను అలాగే అనుకున్నాను, ఎలా అవ్వలేకపోయాను ఆయన మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ మనకు పట్టుదల వస్తుంది సార్ అది చెయ్యాలి అని. ఓకే, గుడ్. సో గుడ్. అంటే మనం ఏం చేయాలి అన్నది మనకు గుర్తు చేస్తుంది అనమాట మనం రాసుకుంటే. వెరీ గుడ్. సో నెక్స్ట్ అంటే ఇక్కడ పాయింట్ ఇంకోటి ఏంటి మనం ఇక్కడ ఆలోచించవచ్చు అంటే, మనం చేసినటువంటి మంచి పనుల్ని లేదా మనం సాధించినటువంటి వాటిని మనం నోట్ చేసుకోవడం వల్ల మనకి దాని ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనలో ఒక పాజిటివ్ మెంటాలిటీ ఏర్పడుతుంది అనమాట. అంటే ఈ రోజు నేను ఇంత మంచి పని చేయగలిగాను, ఈ రోజు నేను ఇది సాధించగలిగాను, అలా నేను రాసుకున్నప్పుడు, అలా నా గురించి నాకు తెలిసినప్పుడు నా పైన నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నా కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది. అవునా కాదా? ఈరోజు సపోజ్ నేను ఎవరికైనా హెల్ప్ చేయగలిగాను, సో హెల్ప్ చేసినటువంటి ఆనందం అలా ఉంటుంది. లేదు ఎవరికైనా నేను కొంత వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, కొంత ఆర్థిక సాయం చేయగలిగాను, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. లేదు నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఒక టాపిక్ గురించి అడిగారు, ఓకే వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోయారు క్లాస్లో అయిన టాపిక్, అది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నాలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే అంటే ఇది నేను బాగా నేర్చుకున్నాను, అంటే నేను ఇలా నేర్చుకుని చెప్పే ఎబిలిటీ నాలో ఉంది, ఇలా నేర్చుకుని నేను ఇంకొకరికి చెప్పగలను. సో అటువంటి పాజిటివ్ మైండ్ సెట్ మనలో ఏర్పడడానికి ఈ రోజు ఏదైనా ప్రతిరోజు కూడా మనం చేసినటువంటి ఏవైనా 3 మంచి పనుల్ని మనం నోట్ చేసుకోమని ఒక సలహా అన్నమాట. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మేక్ స్పేస్ ఫర్ మెంటల్ సాలిట్యూడ్. మేక్ స్పేస్ ఫర్ మెంటల్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే ఒంటరిగా అనమాట. మెంటల్ సాలిట్యూడ్ అంటే మానసికంగా ఓకే ప్రశాంతంగా ఉండటానికి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఇతర ఆలోచన లేకుండా చక్కగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి రోజులో కొంతసేపు సమయాన్ని. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, స్పెండ్ టైమ్ ఆన్ ఎ హాబీ. సో మనం ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. హ్యాబిట్స్, హాబీస్. హ్యాబిట్ అంటే చెప్తాను, మళ్ళీ రేపు అడుగుతాను, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. హ్యాబిట్ అంటే మనం అలవాటు చొప్పున చేస్తాం అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం, హ్యాబిట్స్ అనేటువంటివి లైక్ రొటీన్ లాగా ఉంటాయి కొంచెం. హాబీ ఎలా ఉంటుందంటే అది మనం రెగ్యులర్గా చేసిన
ఈ హాబీ చేసేటప్పుడు మనం చాలా ఇష్టపడతాం అన్నమాట, దాన్ని మనం ప్రేమిస్తాం. ఓకే, సో సంథింగ్ అన్ యాక్టివిటీ దట్ యు లవ్ డూయింగ్, దట్ యు ఎంజాయ్ డూయింగ్, అది నువ్వు చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనమాట. అది నువ్వు చేస్తే నీలో ప్రొడక్టివిటీ ఏర్పడుతుంది, నువ్వు చాలా ప్రొడక్టివ్గా, అది నీకు ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి వాటిని మనం హాబీస్ అంటాం. సో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని హాబీస్ ఉంటాయి, మనందరికీ కూడా హాబీస్ ఉంటాయి. సో ఆ హాబీస్ పైన మనం సమయాన్ని వెచ్చించాలి. సో మనకి ఏదైతే బాగా ఇష్టపడి చేస్తామో దాన్ని మనం చేయడానికి ప్రయత్నించాలి ప్రతిరోజు. ఏమవుతుంది చూసారా, మనం చాలా సినిమాల్లో చూసుంటాం, నిజ జీవితంలో చాలా మంది మనం చూసుంటాం, వాళ్ళకి ఇది చెయ్యాలి, ఏదో చెయ్యాలి అన్నటువంటి తపన ఉంటుంది అనమాట. దాని మీదే వాళ్ళు ఎక్కువగా తమ యొక్క సమయాన్ని కేటాయిస్తారు. సో అలా చేయడం వల్ల వాళ్ళు ఆ సంబంధించినటువంటి రంగంలో ఎంతో పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హాబీ. సో ఇట్ ఈస్ సజెస్టింగ్ us టు స్పెండ్ టైమ్ ఆన్ ఎ హాబీ. ఓకే, మనం రెగ్యులర్ గా ఇష్టపడి చేసేటటువంటి వాటిపైన కొంత సమయాన్ని మనం వెచ్చించాలి. దెన్ ప్రిపేర్ ఫర్ టుమారో విత్ ఏ షట్ డౌన్ రిచువల్. షట్ డౌన్ అంటే తెలుసు కదా, షట్ డౌన్ అంటే మూవీ అనమాట. సో షట్ డౌన్ రిచువల్ అని అంటే నేను ఇన్ దిస్ కాంటెక్స్ట్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ సిచ్యువేషన్ లో, ఈ సందర్భం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, రేపటికి తయారవుతున్నప్పుడు యూనో నిన్న జరిగినటువంటి విషయాలు అయితే ఈరోజు జరుగుతున్న విషయాలు మనం అక్కడితో ముగించేటట్టు ఉండాలన్నమాట. ఓకే, అంటే చెప్తారు కదా, ఏ రోజుకి ఉండాల్సినటువంటి పనులు ఆ రోజుకు ఉంటాయి. సో ఏ రోజుకు ఉండాల్సిన కష్టం కానీ అవన్నీ ఆ రోజుకు ఉంటాయి. వాటిని ఈ రోజు అలా తీసుకువెళ్ళి నెక్స్ట్ డేకి అలా పెట్టుకోకుండా ఉంచాలి. సో ట్రై టు కంప్లీట్ ద వర్క్ యాజ్ అండ్ వెన్, ఆ రోజు అయిపోయేటట్టు మనం చూసుకోవాలి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వి ఆల్ ఫెయిల్ టు డూ, మనందరం చేయడానికి చాలా కష్టపడతాం, చేయలేని పాయింట్, నెక్స్ట్ పాయింట్, టర్న్ ఆఫ్ యువర్ డివైసెస్ అట్లీస్ట్ 30 minutes బిఫోర్ బెడ్. పడుకునే ముందు కనీసం 30 నిమిషాల ముందు మనం మన డివైసెస్ అంటే టీవీ అవ్వచ్చు, సెల్ ఫోన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, వీటన్నిటిని టర్న్ ఆఫ్ చేయాలంట. అంటే వాటిని మనం టర్న్ ఆఫ్ చేసి మనం వాడకుండా మనం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయగలిగేటట్టు ఉండాలి. ఎవరిమైనా ఇలా చేయగలుగుతున్నామా ఈ రోజుల్లో? చాలా కష్టం అవుతుంది అనమాట. చూడండి, వయసులో ఉన్న వాళ్ళు అనుకోండి, యంగ్స్టర్స్, సో యంగ్స్టర్స్ వాట్ దే డూ, వాళ్ళకి నిద్ర రావాలంటేనే ఫోన్ పట్టుకోవాలి, అవునా కాదా? ఫోన్ పట్టుకుని అలా చూస్తూ, అలా ఎవరితోనో చాట్ చేస్తూ, ఏదైనా చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయే రోజులు. పెద్దవాళ్ళు అనుకోండి, మన పేరెంట్స్, వాళ్ళు టీవీకి ఎక్కువ మంది, ఓకే అందరు నేను అనట్లేదు, ఎక్కువ మంది టీవీకి అడిక్టెడ్. తినుకుంటూ కూడా మనం టీవీ చూస్తాం, అయిపోయిన వెంటనే నిద్రపోతాం. కానీ మన తాతల వయసు వాళ్ళు చూడండి, వాళ్ళు జీవితం వాళ్ళది, అందుకే వాళ్ళు చాలా హెల్దీగా చాలా సంవత్సరాలు ఉండగలిగారు. ఎందుకంటే వాళ్ళ ప్రతిరోజు వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ వాళ్ళకి అంత చక్కగా వాళ్ళు ఉండగలిగేటట్టు చేసాయి అన్నమాట. ఈరోజు మన ఆరోగ్యం పాడవుతుంది, ఈరోజు మనకి వెంటనే సైట్ వస్తుంది, తలనొప్పి వస్తుంది అని అంటే మన డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టే మన ఫ్యూచర్ లైఫ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఆ రోజుల్లో అంత న్యాచురల్ గా ఆహ్లాదకరంగా జీవించగలిగారు కాబట్టి వాళ్ళు బాగుంటారు. సో వాళ్ళు ఏంటి, చక్కగా సాయంత్రం తినేసి 2-3 కబుర్లు చెప్పుకొని అప్పుడు నిద్రపోతున్నారు. సో ఈ రోజు నుంచి అయినా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఏంటి డెసిషన్? ఐ విల్ టర్న్ ఆఫ్ మై డివైస్ అట్లీస్ట్ 30 minutes బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఓకే, సో నేను పడుకునే ముందు కనీసం 30 నిమిషాల ముందు నేను నా సెల్ ఫోన్ని, నా ల్యాప్టాప్ని, టీవీని షట్ డౌన్ చేస్తాను పీస్ఫుల్గా టైంలో. సో ఆ టైంలో నేను ఆలోచించుకోవచ్చు. మనం 13వ పాయింట్లో చెప్పుకున్నాం చూసారా, రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అకంప్లిష్మెంట్స్ అండ్ రైట్ డౌన్ 3 good things. సో ఈ రోజు నాకు జరిగినటువంటి మంచి ఏంటి,
ఏమైనా నేను చేయగలను మంచి పనులు చేసిన మంచి పనులు ఉన్నాయా ఉంటే వాటిని అప్పుడు రాసుకోవడం. తర్వాత ఆ టైంలో మనకి ఇంకా టైం మిగిలితే మేక్ స్పేస్ ఫర్ మెంటల్ సాలిట్యూడ్ అన్నాం కదా, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి అప్పుడు మనం ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా మనకి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. చూడండి చాలా మందికి నిద్ర రా కష్టాలు అనమాట. వాళ్ళు ఏమంటారు, నిద్ర రావట్లేదు కాబట్టి నేను ఫోన్ చూసుకుంటున్నాను అంటారు. ఫోన్లు ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్య వచ్చాయి, కానీ ముందు నుంచి. సో అది కాదనమాట వాస్తవం. మనకి మానసిక ప్రశాంతంగా ఉండాలంటే ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండగలిగేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గివ్ యువర్ ఐస్ ఏ బ్రేక్. మన కళ్ళకు కూడా బ్రేక్ ఇవ్వాలంట. కళ్ళకి ఎలా బ్రేక్ ఇస్తారా? ఏదైనా డౌట్ వచ్చిందా? కళ్ళకి బ్రేక్ ఎలాగ ఇవ్వాలి? కొంతసేపు అలా మనం నెక్స్ట్ చూస్తాం ఆ పాయింట్. కళ్ళకి మనం బ్రేక్ ఇవ్వాలని అంటే మనం ఏదైనా ఫోన్, సపోజ్ మీరు ఫోన్లో చాటింగ్ చేస్తున్నారు, ఏం చేస్తారు తెలుసా? మనం ఫోన్ చాటింగ్ చేసినప్పుడు లేదా ఫోన్లో ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా చదువుతున్నప్పుడు మన కను దృష్టి అంతా దాని మీద ఉండి కన్ను రెప్ప మనం వేయమన్నమాట. చాలా ఎక్కువసేపు కన్ను రెప్ప వేయకుండా అలా ఉండిపోతాం. సాధారణంగానంట మనకి కొన్ని సెకండ్స్ 20 సెకండ్లకి ఇలాగా లోపే పడుతుంటుంది అనమాట ఈ కన్ను రెప్పలు. ఈ మొబైల్కి మనం అలవాటు పడిపోయిన తర్వాత లేదా కంప్యూటర్కి ల్యాప్టాప్ స్క్రీన్స్కి మనం అలవాటు పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనలో ఉన్న ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో మొత్తానికి మనల్ని కనురెప్ప వేయకుండా ఆపుతుంది అనమాట. సో దానివల్ల కళ్ళు అలసిపోతాయి, సైట్, దెన్ హెడేక్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి ఏమి ఉండకుండా ఉండాలి అంటే గివ్ యువర్ ఐస్ ఎ బ్రేక్. కళ్ళకి కొంచెం బ్రేక్ ఇవ్వండి. దెన్ అనదర్ పాయింట్, డ్రింక్ మోర్ వాటర్ డ్యూరింగ్ ద డే. ఇది కూడా మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. డ్రింకింగ్ మోర్ వాటర్. సో ప్రతిరోజు చాలా ఎక్కువ నీరు మనం తీసుకోవాలి. ఓకే, సో నీరు తీసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మరి ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా మంది పరగడుపున నీరు తాగుతారు కదా, సో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. మనలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా బయటికి రావడానికి ఎర్లీ మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ చాలా ఉపయోగం. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే, రోజంతట్లో కూడా మనం ఎప్పుడెప్పుడైనా అనిపించకపోయినా ఓకే పలానా టైంకి నేను తాగాలనుకుని ఒక టైం టేబుల్ అని పెట్టుకుని నీరు తాగాలన్నమాట ఎక్కువగా. సో ఎంత ఎక్కువ నీరు తాగితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం, అవునా? సో ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మన వైపు మన ప్రజలు ఎలా ఉంటుంది తెలుసా? 3 పూటలు భోజనం చేస్తే భోజనం తర్వాత మాత్రమే నీరు తాగే పరిస్థితి అన్నమాట మనది. అంటే నీరు లేక కాదు, నీరున్నా తాగాలి అని మనకు అనిపించదు, తాగాలని తెలియదు అనమాట. ఎప్పుడైనా దాహం వేస్తే వేసవికాలంలో తప్ప ఈ శీతాకాలం కానీ వర్షాకాలం కానీ మనం తీసుకునే నీరు చాలా తక్కువ ఉంటుంది. సో అలా ఓన్లీ భోజనం చేసిన వెంటనే తాగేయడం కాకుండా, అది కూడా కరెక్ట్ కాదు, మీకు తెలుసు కదా. సో భోజనం చేసిన వెంటనే నీరు తాగడం కరెక్ట్ కాదు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు కూడా నీరు తాగడం కరెక్ట్ కాదు. మనం చేసే డైలీ హ్యాబిట్స్ లోకి వస్తాయి ఇవి కూడా. అన్నం తింటూ ఉన్నప్పుడు నీరు తాగడం కానీ, లేదా తినేసిన వెంటనే కడిగేసిన వెంటనే నీరు తాగడం కానీ, రెండు కరెక్ట్ కాదు. సో స్టడీస్ ఏం చెప్తున్నాయనంటే తినేసిన తర్వాత కనీసం ఒక 15 నిమిషాల గ్యాప్ ఇచ్చిన తర్వాత తాగాలని నీరు. అలాగనే తినే ముందు నీరు తాగకూడదు, మళ్ళీ తినలేము. ఇంకా తినడానికి ఒక అరగంట ముందు, తినేసిన తర్వాత కనీసం ఒక పావుగంట ఆగిన తర్వాత నీరు తీసుకోవాలి. ఎందుకు మన అన్నం తింటున్నప్పుడు ఎందుకు నీరు తాగకూడదు తెలుసా? కారణం తెలుసా? ఓం నమః శివాయ చదవాలి ఎక్కడైనా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నీకు కొత్తగా అనిపించిందా, తెలిసిందేనా? తెలుసా ఇన్ఫర్మేషన్ నీకు? తెలుసా, మీరే చెప్పాలి సార్. మీరే చెప్పాలి సార్, అంత ఐడియా లేదు సార్. ఓకే. సో మనం అన్నం తింటున్నప్పుడు నీరు తాగకూడదు. ఎందుకంటే మనం అన్నం తింటున్నప్పుడు మన యొక్క శరీరంలో, స్టమక్ లో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయంట, నోటి నుంచి కూడా కొంచెం అలా రిలీజ్ అవుతాయంట. అవి అన్నం లోనికి వెళ్ళిన తర్వాత చక్కగా జీర్ణం అవడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని యాసిడ్స్.
కాబట్టి దాన్ని మనం చివరిలో తీసుకోవాలి. మధ్యలో తీసుకున్నాం అనుకోండి, మధ్యలోనే అది వెళ్ళిపోతుంది. తర్వాత తిన్నటువంటి అన్నానికి సరిపడినటువంటి యాసిడ్ ఉత్పత్తి కాకపోవచ్చు, ఆ సమస్య. ఇంకొకటి, నీరు తీసుకోవడం వల్ల తినాలనుకున్నంత అన్నం మనం తినలేము, తినాలనిపించిన కూడా తినలేము అనమాట. కాబట్టి ఈ రెండింటిని మనం అవాయిడ్ చేయాలి అంటే తినేసిన తర్వాత చివరిలో నీరు తాగటం మంచిది అనమాట. సో అప్పుడే కాకుండా రోజులో, ఇప్పుడు మీకు ఇంటర్వెల్ టైం వచ్చింది, నీరు తాగడం, ఓ పీరియడ్కి మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది, సో బాటిల్తో వాటర్ పెట్టుకుని త్రాగటం. మధ్యలో నీరు తాగమని అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, క్లాస్ అవుతున్న మధ్యలో వాటర్ తాగటం, సార్ రాలేదని చెప్పి తిరగడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు అనమాట. అది కూడా మనం చేయకూడదు, అది డిస్టర్బెన్స్, మనలో ఉన్న ఇండిసిప్లిన్ చూపిస్తుంది అది. సో మనం అలా తాగాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, బ్రేక్ టైంలో వాటర్ బాటిల్తో వాటర్ తెచ్చుకొని మనం పక్కన పెట్టుకొని, సార్ రావడం లేట్ అయినా అప్పుడు ఏదైనా పాసిబిలిటీ ఉన్నా త్రాగేటట్టు చూసుకోవాలన్నమాట. అంతేగాని మా క్లాస్లో సార్ లేరు కదని చెప్పేసి మనం లేచి అలా వెళ్తే పక్క క్లాస్లో సార్ ఉండి క్లాస్ అయితే వాళ్ళందరూ మనల్ని చూడడం జరుగుతుంది అన్నమాట. డిస్టర్బెన్స్ మనం క్రియేట్ చేయకూడదు. దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతిరోజు మనం వ్యాయామం చేయాలి. రెగ్యులర్ చూడండి, అది మనం డైలీ రొటీన్ లో పెట్టుకోవాలి. ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేయాలి, చెమటెక్కాలి, శరీరం చెమటెక్కాలి, ఆటలు ఉండాలి. ఆటలు ఆడలేని పరిస్థితి ఉంటే మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సన్నంగా ఉన్నాంలే మాకు అనవసరం అనుకుని వెళ్ళరు ఎక్సర్సైజ్, లావ్ అయిన తర్వాత చూసుకుందామని కొంతమంది, లేదు పెద్ద అయిన తర్వాత ఏదైనా అనారోగ్య పరిస్థితి బాగాలేగా వచ్చిన తర్వాత చేయాలి అనుకోండి. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. అప్పుడు అనారోగ్యం రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. మనం రెగ్యులర్లీ వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ విచ్ హెల్ప్స్ యూ స్వెట్, చెమట రావాలి, శరీరంలో నుంచి చెమట రావాలి. అది మనం రోజు చేయాలన్నమాట. సో వారానికి ఒకసారి ఆదివారం వెళ్ళి వచ్చేస్తుందంటే సరిపోదు. ఓకే, సో ప్రతిరోజు మనం చేసుకుంటూ వస్తే మన శరీరం చక్కని ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, గాట్ దట్. సో చాలా పాయింట్స్ మనం చెప్పాం, మన డైలీ యాక్టివిటీస్ లో మనం ఎలా ఉండాలి అన్నది. సో ఇంకొన్ని, సో హౌ టు స్టే ఫోకస్డ్ ఆల్ డే. ఇప్పుడు మనం చూడబోయే కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. ఒక రోజులో మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ఫోకస్డ్ గా, అంటే చేస్తున్న పని పైన దృష్టి పెట్టి చేయడానికి, చేస్తున్న పనిని ప్రొడక్టివ్ గా చేయడానికి, ఉపయోగకరంగా చేయడానికి మనం ఏం చేయాలి. ఇక్కడ ఒక 15 వేస్ ఉన్నాయి. సో ఐ హోప్ యు ఆర్ నోటింగ్ డౌన్. ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఓకే, మీరు నోట్ చేసుకోకపోయినా కనీసం అర్థం చేసుకోగలిగితే ఈ రోజు నుంచి దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి. డైలీ యాక్టివిటీస్ కదా, సో మనం చేసే ప్రతిరోజులో చేసే పనుల్లో అది భాగమైపోవాలి మనం ఈ రోజు నేర్చుకుంటున్నది. సో ఫస్ట్ వన్, మినిమైజ్ మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ అంటే తెలుసా? మల్టీ స్టారర్ మూవీ తెలుసా? మల్టీ స్టారర్ మూవీ అంటాం కదా, అంటే ఒక సినిమాలో ఎక్కువ మంది హీరోస్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు బాహుబలి ఉంది, అది ఒక మల్టీ స్టార్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మెయిన్ హీరోస్ ఉన్నారు, రానా, ప్రభాస్, ఇద్దరు. ఇలాగా ఇద్దరు ముగ్గురు హీరోస్ అలా చేస్తే దాన్ని మల్టీ అనమాట. నౌ కమింగ్ టు హియర్, మల్టీ అంటే మెనీ. ఓకే, మల్టీ అంటే ఏంటి? మెనీ. టాస్కింగ్ అంటే పనులు చేయటం అన్నమాట. సో మల్టీ టాస్కింగ్ అని అంటే చాలా మంది ఏం చేస్తాం, ఒకేసారి 2-3 పనులు చేసుకుంటూ ఉంటాం అనమాట. 2, 3, 4 ఎన్నైనా చేస్తాం, మనకు చెయ్యాలి అనిపించాలి కానీ, అవునా? సో అలాగా ఒకేసారి ఎక్కువ పనులు చేయటం అన్నటువంటిది తగ్గించుకోవాలి. అవి ఒకేసారి 2 పనులు చేసేస్తాడు రా, వీడు చాలా గ్రేట్ రా అనుకోవడానికి ఏం లేదు అక్కడ. Scientists have found that multitaskers are easily distracted and less efficient at tasks. సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, మనం అనుకుంటాం కదా వీడు ఒకేసారి చాలా పనులు చేస్తాడు, వీడు చాలా గ్రేట్ రా బాబు అనుకుంటాం మనం. కానీ సైంటిస్ట్ వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు తెలుసా? ఈ మల్టీ టాస్కర్స్ అంట, దే ఆర్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్.
వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ నుంచి వాళ్ళ మనసుని దారి తప్పించడానికి మళ్లించడానికి చాలా సులభం అంట. వాళ్ళు ఈజీగా మైండ్ డైవర్ట్ అయిపోతారంట ఈ విషయం నుంచి ఇంకో విషయానికి. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంటది? ఒకటైతే. రెండోది, దే ఆర్ లెస్ ఎఫిషియంట్ అట్ టాస్క్ అంటే పని అని చెప్పాను కదా. సో దే ఆర్ లెస్ ఎఫిషియంట్. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిలో వాళ్ళు సరిగా చేయలేరు. లెస్ ఎఫిషియంట్, దే ఆర్ నాట్ స్కిల్ఫుల్, దే ఆర్ నాట్ స్కిల్డ్. సో కాబట్టి ఒకేసారి 3-4 పనులు చేస్తాను, 2-3 పనులు చేసుకుంటున్నాను, నా టైం సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఎప్పుడు ప్లాన్ చేయొద్దు. ఒక పని చేస్తే ఆ పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, అది ముగించి ఇంకో పని చేసుకో, అప్పుడు బాగుంటుంది. సో ఒకేసారి ఎక్కువ చేసేద్దాం అనుకుంటే ఏమవుతుందంట, మనం ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతామంట. రెండోది, చేసేటటువంటి పనులు కూడా చక్కగా చేయలేము అన్నమాట. సో స్టాప్ డూయింగ్ దట్. ఓకే, సో మల్టీ టాస్కింగ్, ఒకేసారి ఎక్కువ పనులు చేయడం అనేటువంటిది మనం ఆపుకోవాలి. దెన్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, వీ హ్యావ్ మెడిటేషన్, ధ్యానం చేయడం అన్నమాట. సో ఎందుకు ధ్యానం చేయడం వల్ల అంటే, నేను ఈరోజు క్లాస్లో మొదటి నుంచి చెప్తున్నా, ఉదయం లేవగానే యోగా చేయాలి, లేదా మెడిటేషన్ చేయాలి అని చెప్తూనే ఉన్నాను నేను. అసలు ఎందుకు? సో మెడిటేషన్ చేయడం లేదా యోగా చేయడం వల్ల మనకి ఏమవుతుంది? సో బై మెడిటేటింగ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫోకస్, విచ్ స్టడీస్ షో హెల్ప్స్ విత్ కాన్సన్ట్రేషన్ ఇన్ అదర్ యాక్టివిటీస్. సో మెడిటేషన్ కానీ యోగా కానీ మనం చేసేటప్పుడు ఏం చేస్తాము? మెడిటేషన్ కానీ యోగా మనం చేసేటప్పుడు ఏం చేస్తాం? మన దృష్టిని మన శ్వాస పైన, మన శ్వాసను వి కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ బ్రెత్. మనం ఊపిరి తీసుకోవడం పైన, ఊపిరి వదలటం పైన, శ్వాస నిశ్వాస అంటాం కదా, వాటిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నమాట. సో మనం ఏదైతే అలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నామో మెడిటేషన్లో, ఈ కాన్సన్ట్రేషన్ మనం రోజు తర్వాత చేసేటటువంటి పనుల్లో, ఆ రోజులో మనం చేసే మిగిలిన పనుల్లో శ్రద్ధ చూపించడానికి, ఏకాగ్రతను పెట్టడానికి మనం చేసే మెడిటేషన్ మనకి చక్కగా ఉపయోగపడుతుంది. సో చదువుకున్న స్టూడెంట్స్కి కూడా మనం చదివే ముందు మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది, తర్వాత మన మైండ్ అంతా ఫోకస్డ్గా తయారైపోతుంది అప్పుడే. సో మెడిటేషన్ అయిన తర్వాత నువ్వు చదివావు అనుకో, నువ్వు చదివింది నువ్వు చక్కగా గుర్తుపెట్టుకోవడానికి నీకు హెల్ప్ అవుతుంది. సో ప్రాక్టీస్ మెడిటేటింగ్, రోజు మెడిటేషన్ చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. కొంత సమయం నువ్వు ఎప్పుడైతే ఆ మెడిటేషన్కి కేటాయిస్తావో ఏమవుతుంది, రోజంతా నువ్వు చేసేటటువంటి పనుల్లో నీకు ఏకాగ్రత లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, పనులను నువ్వు చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ థర్డ్ పాయింట్, వీ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సో సైంటిస్ట్ థింక్ దట్ regular exercise can help stimulate the release of chemicals in the brain and rewire memory circuits, improving function and enhancing focus capacity. So regular గా మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది? సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారు తెలుసా? Regular exercise can help stimulate the release of chemicals in the brain that rewire memory. మన యొక్క బ్రెయిన్ లో ఉన్నటువంటి మన ఏకాగ్రతని లేదా మన జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ అవడానికి మన ఎక్సర్సైజ్ మనకు ఉపయోగపడుతుందండి. సో మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ మెమరీ సర్క్యూట్స్ అవి చక్కగా పనిచేయాలి, చురుగ్గా పనిచేయాలి అని అంటే మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. సో అవి ఎప్పుడైతే చురుగ్గా పనిచేస్తాయో, మెమరీ సర్క్యూట్స్ ఎప్పుడైతే చురుగ్గా పనిచేస్తాయో, మరలా మనం చేస్తున్న పని పైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం చూస్తున్నటువంటి, వింటున్నటువంటి ప్రస్తుతానికి అన్ని పాయింట్స్ కూడా మనల్ని ఏం చేస్తున్నాయి, ఫోకస్ వైపుకి నడుస్తున్నాయి. Then fourth point, make a to-do list. Make a to-do list. To-do list అంటే ఏంటి? ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి. సో to-do list help you prioritize and tie up loose ends
from unfinished work, which can keep you focused, since we tend to remember incomplete more than completed work. గుర్తుపెట్టుకోండి, టు డూ లిస్ట్ మనం ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ టు డూ లిస్ట్ లో మనం ఏది ప్రధానంగా చేయాలి, ఏది మనకి ఇంపార్టెంట్ వర్క్ అనిపిస్తుందో అది మనం చేయాలన్నమాట. ఓకే, సో మేక్ ఏ టు డూ లిస్ట్ అంటే అదనమాట. మనం చేసేటటువంటి పనుల్లో ఏమేమి చేయాలనుకుంటున్నాం, ఏది ఇంపార్టెంట్, మనం అది ప్లాన్ చేసుకుంటే అది మనం చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, టు డూ లిస్ట్ వల్ల మనకి ఇంకొక ఉపయోగం ఏంటంటే, మనుషుల యొక్క మనసు అంట, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇన్కంప్లీట్ వర్క్, ఏదైనా పని జరగలేదు అనుకోండి, ఆ జరగని దానిపైన మనం ఎక్కువగా ఆలోచిస్తామంట. అరే ఇది చేయలేదే అని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తామంట. సో అలా చేయకుండా ఉండడానికి, కంప్లీట్ మనం ఏం చేయాలో అది చేసుకోవడానికి ఈ టు డూ లిస్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ 5th పాయింట్, ఇది ట్రై సమ్ caffeine అంటే మేబీ some tea or coffee or something like that. No? Studies suggest that caffeine may moderate doses help to boost focus, particularly in those of us who are fatigued. బాగా అలసిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, మన కాలేజీలో కానీ స్కూల్లో కానీ చూసుకుంటూ, లేదా ఇంటి దగ్గర చూస్తాం, అమ్మ నాన్న కానీ లేదా మన సార్స్ కానీ అలసిపోయారు అనేసరికి ఏం చేస్తారు, ఒక టీ కానీ ఒక కాఫీ కానీ తీసుకుంటారు అన్నమాట. సో క్యాఫిన్ ఉన్నటువంటి తీసుకుంటే ఏమవుతుంది, అది ఇట్ గివ్స్ ఎనర్జీ, ఇట్ బూస్ట్ ఆఫ్ ఫోకస్, ఏకాగ్రతను పెంచడానికి, ఎనర్జీ ఇవ్వటానికి క్యాఫిన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. సో అవి తీసుకోవాలి. దెన్ టేక్ బ్రేక్స్, మనం ఆల్రెడీ చూసాం, బ్రేక్స్ తీసుకోవాలి. మధ్య మధ్యలో వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. సో బ్రేక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ హెల్ప్స్ us టు స్టే ఫోకస్డ్. మనం చేస్తున్న పని పైన దృష్టి పెట్టడానికి మనం తీసుకున్న చిన్న చిన్న విరామాలు సహాయపడతాయి అన్నమాట. సో అనుకోవద్దు దీనివల్ల మనకు టైం వేస్ట్ అవుతుందనో, లేకపోతే నా ఏకాగ్రత పోతుందనో కాదు. కొంచెం మనం ఎనర్జీ రెజ్యుమినేట్ అవుతుంది అనమాట, మన ఫోకస్ పెరుగుతుంది. అలా పెరగాలి అంటే మనం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. దెన్ కీప్ వర్క్ అట్ వర్క్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. వర్క్ అట్ వర్క్ అంటే, మీరు ఫ్యూచర్లో వర్క్ చేయబోతున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి దృష్టిలో పెట్టుకోండి, ఆఫీస్లో మ్యాటర్స్ ఆఫీస్లోనే, ఇంటి వరకు తీసుకురాకూడదు అన్నమాట. ఓకే, సో వర్క్ ఎట్ వర్క్ ప్లేస్లో వర్క్ చేయండి. ఇంటికి వచ్చినాక ఇట్స్ టైమ్ ఫర్ ఫ్యామిలీ, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఓకే, దెన్ ట్రైన్ యువర్ బ్రెయిన్. మన యొక్క మైండ్ని, బ్రెయిన్ని మనం ట్రైన్ చేసుకోవాలంట. దీనికి ఎలాగా, సమ్ స్టడీస్ హావ్ ఫౌండ్ దట్ పీపుల్ హూ ఆర్ easily distracted will benefit from brain training exercises like promoted by Lumosity, Cognin, but the results have been mixed. Okay, సో కొంతమంది ఏమంటారంటే, బ్రెయిన్ ట్రైన్ చేసుకుంటే, సైన్స్ స్టడీస్ చెప్తున్నాయి, బ్రెయిన్ని మనం ట్రైన్ చేసుకోవాలి, బ్రెయిన్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో బ్రెయిన్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మనం చేసుకున్నట్లయితే వీటి వలన కూడా మన యొక్క ఏకాగ్రత పెరుగుతుంది, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది అని చెప్తున్నాను. దెన్ అనదర్ వన్, ఫైండ్ ఏ క్వైట్ ప్లేస్. క్వైట్ ప్లేస్ అంటే ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకోవాలి, అంటే అక్కడికి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేయడానికి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, సో దీనివల్ల ఇట్ రిలీజెస్ ద స్ట్రెస్ హార్మోన్స్. ఓకే, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలో ఏదైనా ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు ఉంటే అవి కామ్ అయిపోతాయి అన్నమాట. సో ఒత్తిడి తగ్గితే మన ఫోకస్ పెరుగుతుంది. సో ఇలా మనం ఇవి ఫాలో అవ్వచ్చు. సో చిన్న బ్రేక్ తీసుకుందాం మనం. బ్రేక్ అంటే మళ్ళీ వెళ్ళి రావడం కాదు. ఓకే,
సో ఇంతవరకు జరిగిన దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. కావ్య, ఆర్ యు దేర్? దాసరి కావ్య. కావ్య, ఆర్ యు దేర్ కావ్య? ఉంటే రెస్పాండ్ అవ్వమ్మా, పర్వాలేదు. అన్నమ్మా, అన్నమ్మా, ఆర్ యు దేర్? నమస్వయ, ఏమైనా కొన్ని పాయింట్స్ చెప్తావా నీకు అర్థమైనవి, ఇంతవరకు మన క్లాస్ లో అర్థమైనవి? సార్ చెప్తాను సార్. తెలుగులో అన్నా ఇంగ్లీష్లో అన్నా నీ ఇష్టం, కంఫర్టబుల్ గా నువ్వు ఫీల్ అయినట్టు పర్లేదు. సార్ చెప్తాను సార్. చెప్పు. What is the difference between a habit and a rotation? A habit is any action or behavior we trained into automatic response. Something triggers other externally, like a notification, or internal likes a certain feelings, and you are completed to follow it others. A rotation, on the other hand, is a strong of habits. నీకేం అర్థమైంది చెప్పు. తెలుగులో చెప్పుకోవచ్చు, పర్లేదు. ఓకే సార్. మన హ్యాబిట్స్ అంటే మనం ఏం చేస్తాం, వెళ్తే ఎలాంటి చూసుకుంటాం అంటే మార్నింగ్స్ అలాగని ఏం చేస్తాం, అది మమ్మీకి సాయం చేయడం, లేకపోతే ఫార్మల్ ఎడ్యుకేషన్ చేయడం అని అలా సంథింగ్ ఏమైనా సరే అలా హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. సో ఈ రోజు మనం కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం కదా, ఒక 23 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ మనం మన డే యాక్టివిటీస్ మనల్ని ప్రొడక్టివ్ గా తయారు చేయాలంటే ఒక 23 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో 23 పాయింట్స్, 23 పాయింట్స్ సార్. మీరు చెప్పండి సార్ ఒకసారి. వాయిస్ కట్ అవుతుంది సార్, అందుకే. నాదా? అవును సార్. ఓకే ఓకే, కొంచెం 1 minute. సో మనం ఇందాక చూసాం కదా 23 పాయింట్స్ టు మేక్ అవర్ డే ప్రొడక్టివ్, టు మేక్ అవర్ లైఫ్ ప్రొడక్టివ్. ఆ 23 పాయింట్స్ ఏమైనా గుర్తున్నాయా? అన్ని అవసరం లేదు, కొన్ని గుర్తున్నాయా? 23 పాయింట్స్ సార్. అన్ని గుర్తు అవసరం లేదు, కొన్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఫోకస్, మన ఏకాగ్రత లేదా దృష్టి పెరుగుతూ మనం చక్కగా ప్రతిరోజు కూడా ఫోకస్డ్ గా ఉండడానికి మనం ఏమేమి చేయాలి అంటే, మనం ఒక 15 వేస్ అని మాట్లాడుకున్నాం. అందులో 9 చెప్పుకున్నాం.
సో 9లో ఫస్ట్ వన్ మినిమైజ్ మల్టీ టాస్కింగ్, అంటే ఎక్కువ పనులు ఒకేసారి చేయడం తగ్గించుకోవాలి. ఓకే, ఒక్కొక్క పని ఒక్కొక్కసారి చేసుకుంటూ వెళ్ళటం చేస్తే మన ఏకాగ్రత పెరుగుతుంది, ఒక దానిపైన దృష్టి పెట్టడానికి అవుతుంది. సో ఎక్కువ పనులని ఒకేసారి చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళంట, సైంటిస్ట్ ప్రకారం వాళ్ళు త్వరగా డిస్ట్రాక్ట్ అయిపోతారు, ఏ పనిని కూడా చక్కగా చేయలేరు. సో అలా కాకుండా వీ హ్యావ్ టు మినిమైజ్ మల్టీ టాస్కింగ్, ఎక్కువ పనుల్ని ఒకేసారి చేసే పద్ధతిని తగ్గించుకోవాలి. సెకండ్ పాయింట్ వి డిస్కస్డ్ మెడిటేట్. వినిపిస్తుందా వాయిస్? వినపడుతుంది సార్. ఓకే ఓకే. సో సెకండ్ పాయింట్ వి సెడ్ మెడిటేటింగ్, ధ్యానం. సో రోజు కూడా మనం ధ్యానం చేయడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, ఎక్సర్సైజ్ చేయడం వలన బ్రెయిన్ లో మనం బాగా గుర్తించుకోవడానికి అవసరమైనటువంటి సర్క్యూట్స్ చురుగ్గా తయారవుతాయి అన్నమాట ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల. కాబట్టి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే మన ఫోకస్ కూడా పెరుగుతుంది. దెన్ మేక్ ఏ టు లిస్ట్, అంటే ఏం చేయాలి, ఈ రోజు నేను ఏం చేయాలి అన్నది మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి ఏది ఇంపార్టెంటో అది తెలుస్తుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, టు డూ లిస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా సైకలాజికల్ గా మనం చూసుకుంటే చాలా మంది మనుషులు ఏదైనా పని అవ్వలేదు అని అంటే, ఇన్కంప్లీట్ ఉండిపోయింది అని అంటే, ఏదైతే ఇన్కంప్లీట్ ఉండిపోయిందో దాని మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారనమాట. సో అంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ దృష్టి దానిపైన ఉండిపోతుంది అనమాట, డైవర్ట్ అవుతుంది. సో అలా కాకుండా టు డూ లిస్ట్ పనిని మనం చక్కగా చేయడానికి, దాని మీద దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నించాలి. దెన్ ట్రై సమ్ కాఫిన్ ఉన్నటువంటి టీ కానీ కాఫీ కానీ లేకపోతే ఏదైనా మనం ఎనర్జీ బూస్ట్ చేసుకోవాలన్నమాట అప్పటికప్పుడు తీసుకుంటూ. దెన్ టేక్ సమ్ బ్రేక్స్, మధ్య మధ్యలో చిన్న చిన్న విరామం కూడా మనం తీసుకోవాలి. పని చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా ఏదైనా లాంగ్ ఎట్ ఏ స్ట్రెచ్ అలా ఉండిపోకూడదు. సో మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే ఈ బ్రేక్స్ మనల్ని రిలాక్స్ చేస్తాయి, మనల్ని షార్ప్ చేస్తాయి, మనం చేస్తున్న పని పైన దృష్టి పెట్టేటట్టు మనకి హెల్ప్ అవుతాయి. దెన్ కీప్ వర్క్ ఎట్ వర్క్. సో వర్క్ విషయాలు అక్కడే ఉంచాలి. ఈవెన్ వీ షుడ్ నాట్ క్యారీ దమ్, వాటిని అలా తీసుకొచ్చి మళ్ళీ మనం డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. దెన్ ట్రైన్ యువర్ బ్రెయిన్ ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ వాటి గురించి ఒకేసారి ఆలోచించడం కానీ లేకపోతే అలాంటివి లేకుండా ఉంటే మనం బ్రెయిన్ ని మనం ట్రైన్ చేసుకుంటే ఏమవుతుంది, మనం ఫోకస్ పెంచుకోవడానికి అవుతుంది అన్నమాట. దెన్ వి ఆల్సో స్పోక్ అబౌట్ క్వైట్ ప్లేస్. ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్. సో ఒక ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని కనుక్కోవాలి, అక్కడికి వెళ్ళి కొంతసేపు ఉండాలి. సో సైలెంట్ గా ఉండడం వల్ల మనలో స్ట్రెస్ క్రియేట్ చేసేటటువంటి హార్మోన్స్ ఏమైనా రిలీజ్ అయి ఉంటే అవి కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఒక క్వైట్ ప్లేస్ చూసుకొని ప్రశాంతంగా మానసిక ప్రశాంతతను ఎంజాయ్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్, ఫాలో ద 2020 రూల్. ఓకే, సో 2020 మ్యాచ్ లాగా అనమాట 2020 రూల్. ఏంటి 2020 రూల్? నేను ఇందాక మొదట మనం చెప్తున్నప్పుడు గివ్ యువర్ ఐస్ ఏ బ్రేక్ అని చెప్పాను. 23 పాయింట్ చెప్పాను, గుర్తుందా? అన్నాం కదా, అది ఇక్కడ మనం ఫాలో ద 2020 రూల్. ఏంటి 2020? After hours at a screen, your eyes get tired and can't focus. Reset by staring at a distant object at least 20 feet away for 20 seconds every 20 minutes. So 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, 20 రూల్ అంటే 20 అడుగులు, 20 సెకండ్లు, 20 నిమిషాలు. 20 అంటే 20 అడుగులు, 20 సెకండ్లు, 20 నిమిషాలు. ఏం చేస్తాం మనం ఈ 2020లో అంటే, ఆఫ్టర్ అవర్స్ అట్ ఎ స్క్రీన్ యువర్ ఐస్ గెట్ టైర్డ్. సో అదే పనిగా స్క్రీన్ చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో వర్క్ చేస్తాను,
ఓకే, నిజంగానే నేను చేస్తుంటా, ఎక్కువ చేస్తుంటాను. సో ఏమవుతుంటది, నేను చాలా మంది వర్క్ చేస్తాం, లేదంటే మనం మొబైల్ స్క్రీన్ అని అలా చూసుకుంటూ పోతాం. సో ఇలాగా స్క్రీన్ అలా చూసుకుని ఉండిపోవడం వల్ల మన కళ్ళు అలసిపోతాయి అన్నమాట. అవునా కదా? సో అప్పుడు ఏం చేస్తాయంటే, అప్పుడు అవి అలసిపోయి దే కాంట్ ఫోకస్, కళ్ళు సరిగా ఫోకస్ చేయలేరు. సో ఏం చేయాలి అని అంటే, ఆ ఫోకస్ ని పెంచడానికి రీసెట్, రిపేర్, దాన్ని మనం బాగు చేసుకోవాలి. మన కళ్ళకి ఒక ఎక్సర్సైజ్ లాంటి మనం చేసుకోవాలి. ఏంటిది అని అంటే, రీసెట్ దెమ్ బై స్టేరింగ్ అట్ ఎ డిస్టెంట్ ఆబ్జెక్ట్ అట్లీస్ట్ 20 feet అవే. మనకి 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని చూడాలంట. ఓకే, నువ్వు ఎక్కడైతే కూర్చొని వర్క్ చేసుకుంటున్నావో, లేదా నిలబడి చేసుకుంటున్నావో, లేదా చూసుకుంటున్నావో, ఆ ప్రాంతం నుంచి 20 అడుగుల దూరాన్ని మనం చూడాలి. ఆ 20 అడుగుల దూరంలో ఏం చేయాలి? స్టేరింగ్ అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్, 20 అడుగుల దూరంలో ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు పైన మనం దృష్టి పడాలన్నమాట. ఆ వస్తువుని మనం 20 feet away ఫర్ 20 seconds. ఆ వస్తువుని మనం ఎన్ని సెకండ్లు చూడాలి? 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ వస్తువుని 20 సెకండ్ల పాటు చూడాలి. ఇలా ప్రతి 20 నిమిషాలకి ఒకసారి మనం చేయాలి. అర్థమైందా? 20-20-20 రూల్. సో ఏంటి చెప్పు, దూరంలో మన ఫోకస్ చెప్పు కరెక్ట్ చెప్పు. సార్ మన 20 అడుగులు సార్ మన 20 అడుగుల దూరంలో ఏ వస్తువు ఉన్నా దానిపైన మనం దృష్టి పడాలి సార్. ఎంతసేపు చూడాలి ఆ వస్తువుని మనం? 20 minutes సార్. 20 minutes కాదు, 20 seconds చూడాలి. ఓకే, 20 seconds సార్. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూడాలి. ఇలా ఎంత తరచుగా మనం చేయాలి? 20 సార్. ప్రతి 20 నిమిషాలకి ఒకసారి మనం చేయాలి. ఓకే, ఇదన్నమాట ఇంపార్టెంట్. సో 20-20-20 అంటే 20 అడుగుల దూరం, 20 సెకండ్ల పాటు మనం అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని చూడాలి. ఇలా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మనం చేయాలి. అప్పుడు మన కళ్ళు అలసిపోవు, వాటికి ఎనర్జీ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది అన్నమాట. సో మనం నేర్చుకుంటున్న ఈ పాయింట్స్ అన్ని కూడా హౌ టు స్టే ఫోకస్డ్, మన ఫోకస్ ఎలా పెంచుకోవాలి అన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. 11th పాయింట్, గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్. గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్ అంటే చక్కగా నిద్రపోవాలన్నమాట. సో గెటింగ్ ఎ సాలిడ్ 7 to 8 hours ahead of the workday could be the difference between being fragile and being less focused. సో మనం ఇక్కడ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోతే అది గుడ్ నైట్ స్లీప్ అన్నమాట. 7 నుంచి 8 గంటలు మనం నిద్రపోగలం. ఈ నిద్ర మనకి చాలా అవసరం. ఎందుకంటే తర్వాత రోజు మనకి చాలా బిజీ వర్క్ డే, తర్వాత రోజు మనం చాలా బిజీగా ఉండబోతున్నాం. సో ఈ బిజీగా ఉండబోతున్న ఈ రోజుకి ఆ ముందు మనం తీసుకుపోయే చాలా అవసరం అన్నమాట. కాబట్టి రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర మనకి అవసరం. సో ఈ 7-8 గంటల నిద్ర లేకపోయింది అనుకోండి, మనకి ఏమవుతుందని అంటే, ఒకవేళ నిద్ర తక్కువైతే అంతా మనం ఫ్రాజైల్, నీరసంగా, అలసటగా కనిపిస్తాం. దెన్ లెస్ ఫోకస్, మన దృష్టి కూడా చాలా తగ్గిపోతుంది. దృష్టి పెట్టలేం, కాన్సన్ట్రేషన్ చేయలేం. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఏదైనా ఒక రోజు సినిమాకి వెళ్ళారు అనుకోండి, నైట్ షోకి వెళ్ళారు అనుకోండి, తర్వాత రోజు మీరు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, ఏదైనా సరిగా వినగలరా? వినలేం. నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుపోతాయి. ఆ రోజు అసలు ఏమైందో తెలియదురా, ఈ రోజు వచ్చాను కానీ ఏమైందో కూడా నాకు తెలియదు, ఈ రోజు ఏం చెప్పారో కూడా తెలియదు నాకు అంట. సో అలా జరగకుండా ఉండాలి అంటే we should go for 7 to 8 hours sleep every. ప్రతిరోజు 7-8 గంటలు మనం కనీసం నిద్రపోవాలి. మరి పెంచేయకూడదు. ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి 9-10 గంటలు పడుకోకూడదు. మళ్ళీ
చాలా మందికి ఆరవాడు కూడా ఉంటది. సో ఎక్కువసేపు నిద్రపోవాలి, బద్ధకం, అది బద్ధకం అనమాట. ఎక్కువసేపు నిద్రపోతే బద్ధకం. సో 7-8 hours ఈస్ గుడ్ ఎనఫ్. దెన్ వర్క్ ఆఫ్లైన్. వర్క్ ఆఫ్లైన్ ఇది చాలా కష్టం కదా. మనందరికీ ఆన్లైన్ వర్క్ అలవాటు అయిపోయింది, ఆన్లైన్ వర్కింగ్ అలవాటు అయిపోయింది. మన వర్క్ ఆఫ్లైన్ ఏం చెప్తుంది చూద్దాం. ఎవ్రీ టైమ్ యూ విజిట్ ఫేస్బుక్ ఆర్ చెక్ యువర్ ఇన్బాక్స్, experts think a bit of your attention remains with those tasks. So minimize distractions by working offline sometimes. ఇది మనలో చాలా వరకు మనలో కూడా ఇది ఈ మెంటాలిటీ వచ్చేస్తుంది అనమాట. వర్క్ ఆఫ్లైన్ అంటే ఏంటంటే, సపోజ్ ఒకసారి నేను ఫేస్బుక్ లోకి లాగిన్ అయ్యాను అనుకోండి. ఫేస్బుక్ లోకి లాగిన్ అయిన తర్వాత నాకు వచ్చే నోటిఫికేషన్ చూసుకుంటాను, ఇన్బాక్స్ చూసుకుంటాను. సో ఏమవుతుంది, నా అటెన్షన్, నా కాన్సన్ట్రేషన్ నేను చేస్తున్న పని మీద నుంచి ఇటు పక్కకి వచ్చింది అనమాట. అవునా కాదు? సో ఇది మనకు ఒక ట్రెండ్ అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, సపోజ్ మన క్లాస్లోనే కూర్చుంటాం, కానీ ఏం చేస్తాం, సడన్ గా గుర్తొస్తుంది, అరే వాట్సాప్ మెసేజ్ ఎవరు వచ్చి పెట్టేయము, ఎవరైనా పెట్టారేమో అనుకుని ఏం చేస్తాం, మనం వెంటనే ఫోన్ తీసుకుని వాట్సాప్ చెక్ చేసుకోవడం చేస్తాం, మొబైల్ డేటా ఆన్ చేస్తాం. సో మనం చేస్తున్న పనిలో నుంచి మన కాన్సన్ట్రేషన్ ఇక్కడ తగ్గిపోతుంది అన్నమాట. సో వర్క్ ఆఫ్లైన్ అంటే అటువంటి సమయాల్లో డోంట్ విజిట్ ఫేస్బుక్, డోంట్ విజిట్ వాట్సాప్. ఏముంది, ప్రశాంతంగా ఉన్నప్పుడు కూర్చొని చూసుకొని చక్కగా రిప్లై పెట్టుకోవచ్చు. సో మనం డిస్ట్రాక్షన్ అంటే శోధన, మనల్ని మన కాన్సన్ట్రేషన్ తీసివేసేదాన్ని మనం డిస్ట్రాక్షన్ అంటాం అన్నమాట. సో దాన్ని మనం తగ్గించుకోవాలి. సో మీకు ఇంకా చూస్తారా, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే మాత్రం నాకు తెలిసి టెలిఫోనే చాలా ఇబ్బంది పడుతుంది. మొబైల్ అలాగా జేబులు పెట్టుకుని వెళ్తాం, మధ్యలో తీసుకుని నొక్కుతాం, ఏమైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయేమో, ఎవరైనా మెసేజ్ చేశారేమో, ఇన్బాక్స్ ఒకసారి చెక్ చేసుకుంటాం. అవునా? సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ మనలో ఎక్కువ అవుతున్న కొలది మనం చేస్తున్న పని పైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అనమాట. డిస్ట్రాక్షన్, మొబైల్ ఈజ్ అ ప్రైమ్ సోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్. మొబైల్ మనల్ని ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఉందన్నమాట, డిస్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని వీలైనంత వరకు మనం తగ్గించుకుంటే మనం చేస్తున్న వర్క్ కానీ, మనం చేస్తున్న స్టడీస్ కానీ బాగుంటాయి అన్నమాట. సో మీరు కూడా అంటే అనుభవం కదా, మేము కూడా అలా ఉన్నాం కదా, అనుభవంతో చెప్తున్నాం. సో మీరు కొన్నిసార్లు ఏం చేస్తారు, చదువుకుంటున్నప్పుడు మొబైల్ పక్కనే పెట్టుకుంటారు. ఎందుకు అది అవసరమా? ఎందుకు అని అంటే టైం చూసుకోవడానికి అంటాం. అవునా? టైం చూసుకున్నాం కానీ మైండ్ ఊరుకుంటుందండి, టైం చూసుకుంటే ఆగిపోతుందా? ఒక 5 నిమిషాలు చదివానులే, లేదా ఒక 10 నిమిషాలు చదివానులే, సో ఉండి ఎవడైనా మెసేజ్ పెట్టాడేమో అని చూసుకుంటాం. పోనీ సైలెంట్ మోడ్ లో పెట్టేసి అప్పుడు చూసుకుందాం అనుకున్నా కూడా మైండ్ ఏ చూడరా అనిపిస్తుంది. సో దయచేసి మీరు అలా మొబైల్ కి అడిక్ట్ అవ్వకండి. అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకా 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 ఏదైనా వస్తున్న ఎంటర్టైన్మెంట్ యాప్స్ అయి ఉండొచ్చు. షేర్ చాట్ అని ఒక టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఓకే, అయ్యో ఈ మధ్య వస్తున్నాయి కొత్తవి. సో వాటిపైన టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో కాన్సన్ట్రేషన్ అది దెబ్బతీస్తుంది. కాన్సన్ట్రేట్, ఫోకస్డ్, మీ స్టడీస్ పైన, మీరు చేస్తున్న పని పైన మీరు ఫోకస్డ్ గా ఉండడానికి ప్రయత్నించండి. దెన్ 13th one, establish a favorite focus spot. Establish a favorite focus spot. నీకు నచ్చినటువంటి ఒక దృష్టి, ఒక వస్తువు పైన అలాగా దృష్టి పెట్టడం. అంటే అకార్డింగ్ టు a concept called ego depletion, we have a amount of mental energy, so don't waste it on choosing where to work. మనకి ఏంటంటే ఫోకస్ స్పాట్ ఒకటి ఉండాలన్నమాట. అంటే నేను నిజంగా ఏం సాధించాలనుకుంటున్నాను దాని మీద మనం దృష్టి పెట్టాలి. అలా కాకుండా ఏం చేస్తుందంటే, చాలా స్టడీస్ చెప్తున్నాయంట, మనం చాలా వరకు మనకున్నటువంటి ఎనర్జీని, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని, మనకున్న మేధా సంపత్తి, తెలివితేటల్ని మనకి అనవసరమైన వాటిపైన పెట్టి వేస్ట్ చేసుకుంటున్నామంట. అర్థమవుతుందా క్లాస్? సో అలా కాదు, అలా కాకుండా మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానిపైన, అది మనకు ఫేవరెట్ ఫోకస్ స్పాట్ అవ్వాలి. సో దానిపైన మనం
దృష్టి పెట్టాలి. నెక్స్ట్, డివోట్ స్పెసిఫిక్ అవర్స్ టు టాస్క్స్. డివోట్ స్పెసిఫిక్ అవర్స్ టు టాస్క్. స్పెసిఫిక్ అవర్స్ అంటే ఈ సమయంలో ఈ పని నేను చేసుకోవాలి, ఈ సమయంలోనే ఈ పని చేసుకోవాలి. సో లైక్ picking a consistent focus spot, designating focus hours also helps fend off ego depletion. సో ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక వస్తువు ఒక లక్ష్యం పైన మనం ఎలాగైతే దృష్టి పెట్టాలనుకుంటున్నామో అదే విధంగా మనం చేసే పనులు కూడా ఈ సమయం నుంచి ఈ సమయంలోనికి ఇది అయిపోవాలి అని చెప్పి ఒక స్పెసిఫిక్ నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఇలా కేటాయించుకుంటే మన ఫోకస్ పెరుగుతుంది, మనం చాలా ప్రొడక్టివ్ గా తయారవుతాం. ఎంబ్రేస్ బోర్డమ్. ఎంబ్రేస్ బోర్డమ్. బోర్డమ్ అని తెలుసు కదా, అంటాం కదా. సో దాని గురించి ఏంటి? If you are used to needing multiple forms of stimulation while relaxing, it may have a negative impact on your ability to focus. Embrace doing nothing for a change. Okay, so embrace boredom అని అంటే ఏంటంటే ఇక్కడ అంటున్నారు embrace doing nothing. సో ఇంతవరకు బోర్ పోగొట్టుకోవడానికి లేకపోతే రిలాక్స్ అవ్వడానికి మనం చాలా చాలా చేస్తుంటాం, అవును కదా. మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ స్టిమ్యులేషన్. అరే బోర్గా ఉందా, సో బోర్ పోవాలంటే ఏం చేయాలరా, అది చేయాలరా, ఇది చేయాలి, వచ్చేసావు. అయినా సరే నీలో ఆ ఫీలింగ్ ఉండిపోయింది. లేకపోతే నువ్వు అలా చేయడం వల్ల ఏమైందంటే అసలు నీ దృష్టి నువ్వు చేస్తున్న దానిపైన కాకుండా ఏదైతే బోర్ పోవాలనుకొని చేసావో దానిపైన వెళ్ళిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్. అవునా, మొబైల్ మనం ఎక్కువగా అప్పుడు ఎందుకు వాడేవాళ్ళం? బోర్గా ఉన్నప్పుడు వాడేవాళ్ళం మొదట్లో. ఏమవుతుంది ఇప్పుడు? అదే ఇంపార్టెంట్ అయిపోయింది, మన దృష్టి అటు వెళ్ళిపోయింది. సో అలా కాదనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఈ పాయింట్ మనకి ఎంబ్రేస్ బోర్డమ్, ఎంబ్రేస్ డూయింగ్ నథింగ్ ఫర్ అ చేంజ్. అసలు ఏమి చేయకుండా అలా ఉండవు అంటే రోజంతా కాదు, కొంతసేపు. ఎంబ్రేస్ డూయింగ్ నథింగ్. ఈ ఇన్నాళ్ళు మనం బోర్ పోగొట్టుకోవడానికి ఏదేదో చేసాం, కానీ ఇప్పుడు ఏం చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. సో నాగరాజ్, చాలా రోజుల తర్వాత వచ్చావు, హ్యాపీ న్యూ ఇయర్. బాగున్నావా? ఏమైపోయావు నాగరాజ్, చాలా రోజులు కనిపించలేదు. ఏం లేదు సార్. హ్యాపీ న్యూ ఇయర్. ఆ రోజు రాలేదు కదా, అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఎస్ సార్. రోజు క్లాస్ రావడం ట్రై చేయి నాగరాజ్, మీ ఫ్రెండ్స్ కి. మంచి పిల్లోడు కదా, యువర్ గుడ్ స్టూడెంట్. సో ఫస్ట్ డేస్ లో మాతో పాటు క్లాస్ అటెండ్ అయ్యేవాడు. నువ్వు 10 గంటల అంటే 10 గంటల తక్కువ వచ్చేవాడు. సో 3 days నుంచి నేను చూడలేదు. ఏమైంది ఈరోజు రాకపోతే నేను ఫోన్ చేద్దాం అనుకున్నా. సో స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు టైంకి అటెండ్ అవ్వండి. క్లాసెస్ ఆర్ ఇంట్రెస్టింగ్. ఓకే, క్లాసెస్ నాకు తెలిసి మీకు మనం రోజు చేస్తున్న వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి అర్థమవుతాయి అన్నమాట. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉందనే తెలుస్తుంది. కాబట్టి కమ్ అండ్ గెయిన్ సంథింగ్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? క్లాసెస్ అటెండ్ అవ్వకపోవడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చెప్పండి, పర్లేదు. అంటే క్లాసెస్ అటెండ్ అవ్వకపోవడానికి మీకు ఏమైనా తీసేస్తుంది సార్. డేటా సార్. డేటానా? అవును సార్. ఓకే. జియో వాడట్లేదు నువ్వు? జియోనే సార్, బిన్ని అయిపోతుంది సార్. నేను జియోనే వాడుతున్నాను, నాకేం ప్రాబ్లం రావట్లేదు. 1.5 GB per day సరిపోతుంది నాకు. క్లాస్ అయ్యేసరికి ఒక బాబు 50% వాడేస్తానని చెప్పేసి. నా వాయిస్ కట్ అవుతుందా? అవును సార్. ఓకే.
ఇప్పుడు ఓకేనా నాగరాజ్? ఓకే సార్. మళ్ళీ కొంచెం ప్రాబ్లం వస్తుంది, చూద్దాం. సో ఏం మరి, సో రేపు నుంచి వస్తావు కదా రెగ్యులర్గా? వస్తాం సార్. వస్తాం సార్. ఓకే. అంటే ఒకసారి కస్టమర్ కేర్ ఫోన్ చేసి కనుక్కో, అంత వేగం ఎందుకు అయిపోతుంది? ఇప్పుడు నేను జియోలో వాడుతున్నా, రోజుకి 1.5 GB ప్లాన్. సరే సార్. నాకు 50% అవుతుంది, 50% ఉంటుంది అన్నమాట క్లాస్ అయిపోయిన తర్వాత. సో అలానే మీకు కూడా ఉంటుంది కదా అని. సో మళ్ళీ కదా నాగరాజ్, అంటే మన క్లాస్ కి జాయిన్ అవ్వాల్సినటువంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా జాయిన్ చేయించు రోజు అదే టైంకి. నేను కావ్య ఉన్నావమ్మా? స్టార్ట్ చేయండి సార్ క్లాస్. యా. సో ఈ 15 పాయింట్స్ మనం మరొకసారి రివైజ్ చేసుకుందాం. ఫోకస్ ఉండాలి అని అంటే, సో మినిమైజ్ మల్టీటాస్కింగ్, తగ్గించుకోవాలి. సెకండ్ పాయింట్ మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ ధ్యానం చేయాలి. థర్డ్ పాయింట్ ఎక్సర్సైజ్, రెగ్యులర్లీ ప్రతిరోజు వ్యాయామం చేయండి. చూడండి అక్కడ మజిల్స్ ఉన్నాయి, మజిల్స్ పనిచేయాలని కాదు. ఓకే, ఎక్సర్సైజ్ ఏదైనా వ్యాయామం చేయాలి. దెన్ మేక్ ఏ టు లిస్ట్, ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఏది ఫస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ తయారు చేసుకోవడం. ట్రై బాగా అలసిపోయాం అనుకున్నప్పుడు ఏదైనా కాఫీ కానీ లేకపోతే ఇంకేదైనా మనలో ఎనర్జీ లెవెల్ పెంచడానికి ఉపయోగపడేటటువంటివి తీసుకోవాలి. టేక్ సమ్ బ్రేక్స్, మధ్యలో కొంత విరామం తీసుకోవాలి. పనిలో కానీ ఎప్పుడైనా సరే అటేస్ట్ టచ్ అలాగా చేసుకుంటూ ఉండకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటే అది కూడా మనలో ఫోకస్ ని క్రియేట్ చేస్తున్నాము. మనం చేస్తున్న పని పైన దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ కీప్ వర్క్ అట్ వర్క్, వర్క్ సంబంధించిన విషయాల్ని వర్క్ దగ్గరే ఉంచాలి. సో దాన్ని మనం ఇంకో దగ్గర తీసుకెళ్ళి మొత్తం అంతా రప్చర్ చేయకూడదు అన్నమాట. ఓకే, దెన్ ట్రైన్ యువర్ బ్రెయిన్. మనం ట్రైన్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. ఓకే, దానివల్ల బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ఏ క్వైట్ ప్లేస్, నిశ్చలంగా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్లేస్ ని చూసుకోవాలి. ఎందుకు అని అంటే, అలా ప్రశాంతమైన ప్లేస్ చూసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం కొంత సమయాన్ని కేటాయించి ఉన్నట్లయితే అప్పుడు మనలో ఏవైనా ఆందోళనకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఉంటే, ఒత్తిడికి తెచ్చే హార్మోన్స్ ఏమైనా ఉంటే అవి కామ్ అవుతాయి అన్నమాట. మనం ప్రశాంతంగా తయారవుతుంది. సో అలా ఉండడానికి క్వైట్ ప్లేస్ చూసుకోండి, మనలో ఒత్తిడి తగ్గించుకోవడానికి. సో ఒత్తిడి తగ్గింది అని అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానిపైన దృష్టి పెట్టగలం. సో ఈ నేర్చుకుంటున్న ప్రతి పాయింట్ కూడా, ఈ 15 పాయింట్స్ కూడా ఒకే ఒక ఆబ్జెక్టివ్. ఎందుకు మనం ఇవన్నీ చేయాలి అంటే, మనం ఏదైనా పని చేస్తే దాని మీద ఫోకస్ పెట్టుకోవడానికి. సో రోజులో మనం చాలా యాక్టివ్ ఉండటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. తర్వాత మనం 20-20-20 రూల్ చెప్పాం. నాగరాజ్ మిస్ అయిన రూల్ 20-20-20 అంటే 2020 మ్యాచ్ కాదు ఇది. ఓకే, సో 2020 అంటే ఏంటంటే 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వస్తువుని 20 సెకండ్ల పాటు ప్రతి 20 నిమిషాలకి ఒకసారి మనం చూడాలి. ఇలా ఎందుకు చూడాలి అంటే, మనం మన కంప్యూటర్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ అలా చూస్తూ ఉండిపోతాం. అలా చూస్తూ ఉండిపోవటం వలన కళ్ళు అలసిపోతాయి. కొంతమందికి మంట పెడతాయి కూడా, ఎక్కువ అలా చూస్తుంటారు కాబట్టి. సో ఇలా కళ్ళు అలసిపోతే కళ్ళకి మనం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ప్రతి 20 నిమిషాలకి ఒకసారి మనం కూర్చున్న ప్లేస్ నుంచి లేదా నిలబడిన ప్లేస్ నుంచి 20 అడుగుల దూరంలో కనిపిస్తున్నటువంటి ఆ ఆబ్జెక్ట్ ని 20 సెకండ్ల పాటు మనం అలా చూడాలి. సో ఇలా చేయడం వల్ల మన కళ్ళు అలసిపోవు, మన దృష్టి పెట్టడానికి అవుతుంటుంది. సో అర్థమైందా 20-20 రూల్? 20-20 రూల్ అర్థమైందా? 20 అడుగుల దూరం ప్రతి 20 సెకండ్లు 20 నిమిషాలకి ఒకసారి మనం మన కళ్ళుని అలా మరల్చాలి, అప్పుడు దెన్ గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్. రోజుకి
ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు మనం నిద్రపోవాలి. సో ఇది అలవాటు చేసుకోండి. ఎక్కువగా మొబైల్స్ లో టైం స్పెండ్ చేసి నిద్రను త్యాగం చేయకండి. నిద్రపోవాలి. అలాగని చెప్పి లేట్ నైట్ వరకు మొబైల్ ఉండి లేట్గా లేవడం అలవాటు ఉంది. అది కూడా కరెక్ట్ కాదు కదా. మనం 23 పాయింట్స్ ఒకటి నేర్చుకున్నాం అది కూడా. సో ముందుగా లేచి నీకంటూ కొంత సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఓకే, దిస్ ఇస్ మై టైం అన్నట్టు ఉండాలన్నమాట. సో గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్. ఎందుకు మనకు రోజుకి 8 గంటలు అవసరం అని అంటే, తర్వాత రోజు మనం రోజు అవబోతుంది, మనకి చాలా వర్క్ ఉండిపోతుంది. సో ఆ బాధ్యత, ఆ భారం మనం మోయాలి అని అంటే మనకి కొంత రెస్ట్ అవసరం. నెక్స్ట్ వర్క్ ఆఫ్లైన్. ఈ పాయింట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. వర్క్ ఆఫ్లైన్ అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మొబైల్ చెక్ చేసుకోవడం, ఏమైనా నోటిఫికేషన్ ఇన్బాక్స్ లో మెసేజెస్ ఉన్నాయా చెక్ చేసుకోవడం వలన ఏమవుతుంది, మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మళ్ళీ క్లాస్లోనే ఉంటాం, మార్నింగ్ వాడికి మెసేజ్ పెట్టిన వాడు పెట్టాడు లేదని చెప్పి చూసుకుంటాం అన్నమాట. మధ్యలో ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. సో అలా ఉండకూడదు. ఏ పని చేస్తున్నామో దానిపైన దృష్టి పెట్టాలి తప్ప అప్పుడు కూడా మొబైల్ తీసుకుని లేకపోతే ఇంకా డైవర్ట్ అవుతుంది. సో 13th పాయింట్, ఎస్టాబ్లిష్ ఎ ఫేవరెట్ ఫోకస్ స్పాట్. మన యొక్క లక్ష్యాన్ని, మన యొక్క దృష్టిని మనం ఏదైతే సాధించాలనుకున్నామో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ స్పెసిఫిక్ అవర్స్ టు టాస్క్స్. మనం చేసే ప్రతి పనికి మనం నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఓకే, ఈ సమయం నుంచి ఈ సమయంలోపు నేను ఈ పని చేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి. సో లాస్ట్ వన్ వి సెడ్ ఎంబ్రేస్ బోర్డమ్. సో మనం బోర్గా ఫీల్ అయితే, అంతకుముందు చాలా చేసాం, ఇప్పుడు అవేం చేయకుండా కామ్గా ఉండడం, ఏది చేయకుండా కామ్గా అలవాటు చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మన రోజు బాగుంటుంది అని మనం ఈరోజు డిస్కస్ చేసాం. సో ఇప్పుడు డిస్కస్ చేసిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో డిస్కస్ చేస్తున్నా? సార్ ఓం నమ శివాయ. నువ్వు మళ్ళీ చదువుతావు కదా, చదివిరా. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడుగు. ఓకే ఓకేనా? క్లాస్ అయిపోతుంది సార్. క్లాస్ అయిపోతుంది సార్ మనకి. ఈ క్లాస్ ఈరోజు అయిపోయింది మరి. రేపు మళ్ళీ జాయిన్ అవుదాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్.